హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం మణికొండ లొకేషన్లో ఉన్నామండి. మణికొండ లొకేషన్లో ఎలిగెంట్ ఫ్లోటిల్లా అనే ప్రాజెక్టులో ఉన్నామండి. ఇది వచ్చేసరికి ఈఐపిఎల్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన మొదటి ప్రాజెక్ట్ అండి. ఇందులో మనకి 3240 స్క్వేర్ ఫీట్ లగ్జరీ 3BHK ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందనమాట. ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ అండి. అలాగే ఈ ప్రాజెక్ట్ లొకేషన్ వచ్చేసరికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుండి ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్స్లో అయితే రీచ్ అవుతామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి 80 ఫీట్ రోడ్ నానుకొని ఉంటుందండి. చూడొచ్చు, ఇదంతా కూడా మీకు కొలతలతో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఇది వచ్చేసరికి మనకి డ్రాయింగ్ రూమ్ అండి. చూసారు కదా, ఈ డ్రాయింగ్ రూమ్ సైజ్ కనుక చూసుకుంటే మనకి 17.9 ఇంటూ 15 ఫీట్ అయితే ఉంటుందండి. చాలా లావిష్గా చాలా బాగా చేపించారు ఓనర్స్ అయితే. ఇదంతా కూడా యాస్టీజ్గా సేల్ చేస్తారండి. మీరు వద్దనుకుంటే ఫర్నిచర్ తీసేసి మరో రేటుకు కూడా ఇస్తారనమాట. మనకి ఫాల్ సీలింగ్, లైటింగ్స్ ఇవన్నీ కూడా ఏసీలు అన్నీ ఉన్నాయండి. మీరు ఏది కావాలనుకుంటే అది ఉంచుకోవచ్చు, ఏది వద్దనుకుంటే అదైతే తీసేసుకోవచ్చు అనమాట. దయచేసి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా చేసుకోండి. ఇది వచ్చేసరికి ఫ్యామిలీ లివింగ్ ఏరియా అండి. చాలా స్పేసియస్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే 3240 స్క్వేర్ ఫీట్లో ఓన్లీ 3BHK కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి సైజెస్ కనుక చాలా పెద్దగా వచ్చాయన్నమాట. ఈ ఫ్యామిలీ లివింగ్ సైజ్ కనుక చూసుకుంటే మనకి 29.3 ఇంటూ 19 అయితే ఉంటుందండి. బహుశా 3BHK ఫ్లాట్లో ఎక్కడ ఇవ్వరండి. ఇది ఓన్లీ ఈఐపిఎల్ వాళ్ళకి మాత్రమే సాధ్యమైనట్టుగా కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఇదైతే కనుక చూడొచ్చు, ఇక్కడ నుంచి 29.3 ఫీట్ అయితే ఉంటుందన్నమాట ఆ వాల్ వరకు. ఈ బయట వచ్చేసరికి మనకి సిట్అవుట్ ఏరియా ఉంటుందండి, అంటే బాల్కనీ అనమాట, బిగ్ బాల్కనీ. దీని సైజ్ కనుక చూసుకుంటే మనకి 13.9 ఇంటూ 11 అయితే ఉంటుందన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ అయితే కనుక వ్యూ చాలా బాగుంటుందండి. ఓన్లీ G+5 ఫ్లోర్స్ అనమాట. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఎమ్యూనిటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అవి కింద నుంచి నేను ఒకసారి క్లియర్గా చూపిస్తానండి. ఇది వచ్చేసరికి హెచ్ఎండి అప్రూవ్డ్ అండి. మీరు కావాలనుకుంటే కనుక 80% బ్యాంక్ లోన్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఈ లగ్జరీ 3BHK ఫ్లాట్ ప్రైస్ వచ్చేసరికి మనకి 2.4 అయితే కోట్ చేస్తున్నారండి, విత్ ఫర్నిచర్తో సహా. ఇది వచ్చేసరికి మనకి పూజ రూమ్ అండి. చూడొచ్చు, పూజ రూమ్లో కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చేయించారనమాట. దీని సైజ్ కనుక చూసుకుంటే మనకి 5 ఇంటూ 5 అయితే ఉంటుందండి. సో కొలతల్లో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చాయండి కొలతలు అయితే కనుక. ఇది డైనింగ్ ఏరియా అండి. సో ఈ డైనింగ్ ఏరియాలోనే మనకి బార్ కౌంటర్ కూడా సెట్ చేసుకున్నారనమాట. సో వెంటిలేషన్ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. మీరు చూడొచ్చు, ఈ డైనింగ్ బ్యాక్ సైడ్ అయితే కనుక చూసుకుంటే మనకి గ్లాస్ విండో పెద్దదైతే ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూడొచ్చు, చాలా లెంతీగా ఉంటుందండి. ఇది 10 ఇంటూ 12 అయితే ఉంటుందన్నమాట. ఈ గ్లాస్ విండో సైజ్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లియర్గా చేపించున్నారండి. మీరు కావాలనుకుంటే తీసేసుకోవచ్చు, లేదనుకుంటే యాస్టీజ్గా ఉంచుకోవచ్చు అండి. ఈ ఓపెన్ కిచెన్ సైజ్ కనుక చూసుకుంటే మనకి 13 ఇంటూ 11.5 అయితే ఉంటుందండి. అలాగే అవుట్ సైడ్ వచ్చేసరికి మనకి యూటిలిటీ ఏరియా కూడా ఉంటుందండి, అంటే వాష్ ఏరియా అనమాట. దీని సైజ్ కనుక చూసుకుంటే మనకి 11.9 ఇంటూ 6.3 అయితే ఉంటుందండి. సో ఎవరైతే ఐటీ సెక్టర్కి నియర్ బై, అంటే హైటెక్ సిటీ లొకేషన్ కానివ్వండి, ఈ గచ్చిబౌలి లొకేషన్ కానీ ఇక్కడ జాబ్ చేసే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఎవరైతే 3BHK ఫ్లాట్ పెద్ద ఫ్యామిలీ కోసం వెతుకుతున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. అలాగే ఇక్కడ ఫ్యామిలీ లివింగ్ ఏరియాకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయండి. ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఒకటి సెకండ్ బెడ్రూమ్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు, వుడ్ వర్క్ అంతా చేపించినా కూడా మనకి స్పేస్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇది వచ్చేసరికి కింగ్ సైజ్ బెడ్ వేసినా కూడా మనకి స్పేస్ చూడొచ్చు, చుట్టూ తిరిగేదానికి కూడా బాగుందన్నమాట. సో దీని సైజ్ కనుక చూసుకుంటే మనకి 18.9 ఇంటూ 13 అయితే ఉంటుందండి. ఆల్మోస్ట్ మనకి అపార్ట్మెంట్ ఫ్లాట్స్లో ఇలాంటి సైజెస్ ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, కానీ ఇంతకుముందు కట్టిన వాళ్ళైతే ఇలాంటి సైజెస్ అయితే ఎవరు ఇవ్వలేదండి. ఇది వచ్చేసరికి మనకి డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుందండి. ఈఐపిఎల్ కన్స్ట్రక్షన్స్ ఆల్మోస్ట్ మనకి మోకిలలో కూడా చూసామండి. మనకి బెడ్రూమ్స్లో హాఫ్ సైజ్ అయితే కనుక టాయిలెట్ సైజెస్ అయితే ఇస్తారండి. సో ఈ టాయిలెట్ సైజ్ కనుక చూసుకుంటే మనకి 8 ఇంటూ 7 అయితే ఉంటుందండి. సో ఈ ఈఐపిఎల్ కన్స్ట్రక్షన్ వాళ్ళు మేము మోకిలలో కూడా చూసామండి. వీళ్ళ ప్రాజెక్ట్లో మనకి బెడ్రూమ్స్తో పాటు ఈక్వల్గా, అంటే మాస్టర్ బెడ్రూమ్కి అయితే ఎగ్జాక్ట్గా ఆ టాయిలెటే మినీ మాస్టర్ బెడ్రూమ్ అంతా అయితే ఉంటుందండి. చూడొచ్చు, ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ అండి. సో దీని సైజ్ కూడా చూసుకుంటే మనకి 16 ఇంటూ 13 అయితే ఉంటుందండి. ఇదంతా కూడా మనకి 2.5 ఫీట్తో చేసిన వుడ్ వర్క్. ఇది క్లోసెట్, అలాగే ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి. దీని టాయిలెట్ సైజ్ కనుక చూసుకుంటే మనకి 9 ఇంటూ 5.6 అయితే ఉంటుందండి. ఇది ఒక హ్యూజ్ సైజ్ అని చెప్పొచ్చు అనమాట. అలాగే ఈ ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే అవుతుందండి ఇది. చూడొచ్చు, అలాగే
లివింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారండి. చాలా వరకు వాకింగ్ తోటే సరిపోతుందండి, అంత పెద్దగా ఉంటుందన్నమాట లివింగ్ ఏరియా అయితే. ఎందుకంటే 29.3 కాబట్టి మనకి పెద్ద సైజ్ అనమాట. ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. మీరు కావాలనుకుంటే చిన్న ఫ్యామిలీ అయితే స్టడీ రూమ్గా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జాక్ట్గా మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్ ఇంకో బెడ్రూమ్ వచ్చింది కాబట్టి అది చిల్డ్రన్స్ బెడ్రూమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసరికి మనకి డ్రెస్సింగ్ ఏరియా విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుందండి. చూడొచ్చు, ఈ టాయిలెట్ కూడా ఎగ్జాక్ట్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్తో సమానంగా ఉంటుందండి. 9x5 సైజుతో అయితే ఇచ్చారనమాట. ఒకసారి అపార్ట్మెంట్స్ కింద నుంచి క్లియర్గా చూపిస్తానండి. చూడొచ్చు, ఇది వచ్చేసరికి మనకి G+5 తోటి ఉంటాయన్నమాట. మొత్తం 15 టవర్స్ అయితే ఉంటాయండి, చిన్న టవర్స్ G+5 అయితే. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఎమ్యూనిటీస్ కూడా ఇచ్చారండి. ఇది వచ్చేసరికి 11 years ఓల్డ్ ఫ్లాట్స్ అండి. అంటే పొజిషన్ వచ్చేసరికి 2014 ఇచ్చారనమాట. చూడొచ్చు, మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా, అలాగే మనకి లాన్ ఏరియా, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ ఉంటాయన్నమాట. కింద వచ్చేసరికి కార్ పార్కింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇదంతా కూడా లాన్ ఏరియా అండి. మనకి మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు కమ్యూనిటీ వచ్చేసరికి. సో ఇది ఇక్కడ వచ్చేసరికి మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి. బ్యాక్ సైడ్ చాలా పెద్ద స్విమ్మింగ్ పూల్ ఇచ్చారనమాట. సో ఓనర్స్ అయితే కనుక ఇమీడియట్గా ఫ్లాట్ తీసేయాలనుకుంటున్నారండి. నెగోషియేషన్ కూడా ఉంటుందన్నమాట. మీరు మాట్లాడవచ్చు కూర్చొని, ఓనర్స్ తోటి డైరెక్ట్ మీటింగ్ అయితే అవుతుందన్నమాట. సో ఫ్లాట్ గురించి అన్ని డీటెయిల్స్ అందాయి అనుకుంటున్నానండి. మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ లేదా డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చండి. బాయ్ అండి, మరో వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్